ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద సిరీస్ 19, 25, 31 అండ్ సో ఆన్ 145. 19, 25, 31 అండ్ సో ఆన్ 145 అను శ్రేణిలో పదాల సంఖ్యను కనుగొనండి. ఓకే, ఫస్ట్ ఇది ఏపీనా జీపీనా కనుక్కుందాం. ఓకే, 19కి 25కి డిఫరెన్స్ 6 అయితే 25కి 31కి కూడా డిఫరెన్స్ 6. డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఇది ఖచ్చితంగా అంక శ్రేణి. ఇప్పుడు మనం కన్వెన్షనల్గా ఫస్ట్ చేద్దామమ్మా. కన్వెన్షనల్గా చేసేటైతే మనం ఏం చేయాలమ్మా, nth టర్మ్ ఫార్ములా ఏంటి, tn = a + n - 1 × d. అవునా కాదా? ఇదేగా nth టర్మ్ మన దృష్టిలో nవ పదం అంటే. ఓకే, అంటే ముందు ఫార్ములా రాసుకుంటే tn = a + n - 1 × d. ఓకే, ఇందులో ఇది a, ఇది d. అవునా కాదా? ఓకే, ఒకసారి అన్ని సబ్స్టిట్యూట్ చేద్దామా. tn అంటే ఇదేగా. ఓకే, అంటే 145 అంటే a అంటే 19 + n - 1 × d. d అంటే ఎంతమ్మా మనకి 6. ఓకే, 19 పంపిస్తే సబ్ట్రాక్షనేగా. 145 - 19 అంటే ఎంతమ్మా 126 = n - 1 × 6. ఓకే, సో 6తో క్యాన్సిల్ చేస్తే 6 21s అంటే n - 1 21 అంటే n ఎంత 22. అంటే 145 అనేది 22వ పదం. అంటే ఎన్నో ఆప్షన్ సి కాదమ్మా, సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నేను దీనికి ఇంకో మెథడాలజీ కూడా చెప్పాను. ఏం చెప్పానమ్మా, బాబు దీనికి షార్ట్ కట్స్ బయట ఉంటాయి, అవి నమ్మమాకండి, ఎందుకు అనేది కూడా మీకు ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు చూపించాను. అవునా కాదా? అండ్ సో ఆన్ 145. డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. డిఫరెన్స్ 6 ఉన్నాం కానీ దీన్ని 6తో రిలేట్ చేయాలి. ఫస్ట్ వన్ కాబట్టి ఎప్పుడు 6 × 1 రాసుకోవాలి. అవునా కాదా? 6 1 = 6, అంతకంటే ఇది ఎంత ఎక్కువ ఉందమ్మా, సో 13 ఎక్కువ ఉంది. అవునా కాదా? వెరిఫై చేస్తే ఇది 6 2s + 13. అవునా కాదు చూసుకోండి. 6 2s = 12 + 13 సరిపోయింది. అండ్ సో ఆన్ అంటే nth టర్మ్ అవ్వాలంటే 6 × n + 13. అవునా కాదా? దీని వాల్యూ సో మనకి 145 అవ్వాలి. అంటే రివర్స్లోకి వెళ్ళినప్పుడు ఈ 13 ఫస్ట్ లేపేయాలి కాబట్టి 13 లేపేస్తే 132. ఆ తర్వాత 6తో డివిజన్ చేయాలి కాబట్టి 6తో డివైడ్ చేస్తే 6 2s 6 2s అంటే ఆన్సర్ ఎంతమ్మా 22. అంటే ఎన్నో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా.